డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విజన్ గురించి తెలుసా? ఆయన మహానుభావుడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశంలోని అత్యంత ప్రేరణాత్మక వ్యక్తులలో ఒకరు. ఆయన చిన్న గ్రామమైన రామేశ్వరంలో సాధారణ కుటుంబంలో జన్మించారు. మీ అందరికీ తెలుసు. చిన్నవారే ఆయన చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ విద్యపై ఎనలేని ఆసక్తి మరియు కృషి చేసిన గొప్ప వ్యక్తి. అలా కృషి చేసి శాస్త్రవేత్తగా కూడా ఎదిగారు. కలాం గారిది అంటే మీ అందరికీ అర్థం కాక తప్పదు. కలాం గారి ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం, యువతలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మక శక్తి మరియు శాస్త్రీయ దృక్పథాన్ని సంపాదించి పెట్టాలని, వాళ్ళల్లో ఎక్కువగా ఈ అభిలాష కలిగేలా పెంపొందింప చేయాలని ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సహించారు. ఆయనకు ఒక కళ ఉండేది. విజన్ 2020 ద్వారా భారతదేశ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించాలని అందించారు కూడా. విజయగాథ అంటే సక్సెస్ స్టోరీ ఏంటి అంటే, పేద కుటుంబంలో పుట్టినప్పటికీ, పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ విద్యలో రాణించారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఏరోస్పేస్ ఇంజనీర్గా చదివి ఇస్రోలో సుదీర్ఘంగా పనిచేశారు మరియు డిఆర్డిఓలో కూడా పనిచేశారు. భారతదేశ క్షిపణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. తన జీవితమంతా యువతకు స్ఫూర్తినిస్తూ దేశ సేవకు అంకితమయ్యారు. నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, ఇక్కడ కలలు కనండి, ఆ కలలను నిజం చేసేందుకు కష్టపడి పనిచేయండి అనే సందేశాన్ని కలాం గారు మనకు అందించారు. పట్టుదల, క్రమశిక్షణ, కృషి ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించగలమని ఆయన జీవితం నిరూపించింది. ప్రసిద్ధమైన సూక్తి ఏంటి అని కలాం గారు మనం ఒకసారి అనుకుంటే, మీ కలలు నిజం కావాలంటే మీరు కలలు కనాలి అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎంత గొప్ప మాట అండి. అందరూ కూడా కలలు కందాం, ఆ కలల్ని సాకారం చేసుకుందాం. సాకారం చేసుకోవడానికి ఆయన చెప్పినట్లుగా కష్టపడి ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేకుండా భారతదేశానికి సేవ చేసి, ప్రజలందరికీ కూడా సేవ చేసి, సమాజానికి సేవ చేసి, ముఖ్యంగా మన కుటుంబానికి అత్యధికమైన సేవ చేస్తూ, మన కుటుంబానికి మమేకమైపోయి మన కాలాన్ని, ముఖ్యంగా ఎక్కువ కాలాన్ని ఫ్యామిలీకి షేర్ చేసి, ఆ విధంగా అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండేకి తోడ్పడాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.